సో దేవి, రోజు మనం తిరుమల అప్డేట్స్ చూస్తూ ఉంటాం మార్నింగ్ కాఫీలో. మరి ఈ రోజు తిరుమల గురించి ఏమన్నా కొత్త న్యూస్ ఉందా మీ దగ్గర? కానీ ఈసారి మాత్రం మన రద్దీకి సంబంధించి అప్డేట్ చేయట్లేదు. కొంచెం పొలిటికల్ టచ్ ఉన్న న్యూస్ అయితే మనం తిరుమల నుంచి ఇస్తున్నాం. పవిత్ర పుణ్యక్షేత్రం, ఏడుకొండలవాడి నిత్య కళ్యాణ కేంద్రం తిరుమల పొలిటికల్ పంచ్లకు ఇప్పుడు వేదిక అవుతోంది. తిరుమలలో రాజకీయ ప్రకటనలను టీటీడీ నిషేధించింది. అయితే వీఐపీ భక్తులు మాత్రం వీటిని పట్టించుకోవడం లేదు. స్వామి దర్శనం కోసం వచ్చే కొంతమంది వీఐపీ భక్తులు ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనిపై ఇప్పుడు వారంతా రాజకీయంగా మాట్లాడడాన్ని నిషేధిస్తున్నారు. తిరుమల క్షేత్రంలో రాజకీయ ప్రకటనలు వద్దంటూ గతంలో టీటీడీ నిర్దేశించిన అమలుకు నోచుకోవడం లేదు. నిషేధాజ్ఞలో ఉల్లంఘిస్తున్న రాజకీయ నాయకులు తిరుమల దర్శనం తర్వాత యథేచ్ఛగా పొలిటికల్ ప్రకటనలు గుప్పిస్తూ శ్రీవారి సన్నిధిలోనే మీడియాకు మసాలా న్యూస్ ఇచ్చామంటూ కమెంట్లు కూడా చేస్తున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆనంద నిలయం ముందే రాజకీయ ప్రకటనలు చేస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రంలో రాజకీయ ప్రకటనలు వద్దని సూచించిన శివసేనపై రోజా విరుచుకుపడ్డారు. శివసేన నేతలు తనను టార్గెట్ చేయడం కాకుండా అందరూ నేతలపై కాన్సంట్రేట్ చేస్తే బాగుంటుందన్నారు వైసీపీ నేత రోజా. ఈ రాష్ట్రంలో కూడా శివసేన ఉందని చాలా సంతోషించాల్సిన విషయం. వారి విషయాలు నేను స్వాగతిస్తాను. వారు రోజా మీద పెట్టిన కాన్సంట్రేషన్ అందరి నాయకుల మీద పెడితే సంతోషిస్తా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు మాట్లాడారు, దేవినేని ఉమా మొన్న 4 రోజుల ముందు మాట్లాడారు, అచ్చెన్నాయుడు గారు మాట్లాడారు. ప్రెస్ వాళ్ళు అడిగిన ప్రశ్నకి ఆన్సర్ చెప్పకూడదు అంటే కొండ మీద అంటే అందరికీ ఒకే న్యాయం పెట్టండి. తిరుమలలో రాజకీయ ప్రకటనలు చేయడంపై టీటీడీ మొదటి నుంచి కాస్త కఠినంగానే ఉంది. కానీ ఇటీవల వైసీపీ ఎమ్మెల్యే రోజా తరచూ ఆనంద నిలయం ముందే పొలిటికల్ స్టేట్మెంట్లు ఇస్తున్నా పెద్దగా ఎవరూ అభ్యంతర పెట్టలేదు. దాంతో శివసేన నేతలు రోజా తీరును తప్పుపట్టారు. పవిత్ర ఆధ్యాత్మిక క్షేత్రాన్ని రాజకీయ ప్రకటనలకు వేదికగా మార్చొద్దని రోజాకు సూచించారు. టీటీడీ ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని అన్నారు. అయితే గతంలో తెలంగాణ ఉద్యమ కాలంలో రాజకీయ ప్రకటనలపై టీటీడీ తీవ్రంగా అభ్యంతరం పెట్టింది. ఏ ప్రాంత నాయకుడైనా తిరుమలలో రాజకీయ ప్రకటనలు చేయరాదని ఆదేశించింది. కొన్నాళ్లు ఈ ఆదేశాలు అమల్లోనే ఉన్నా ఇటీవల కాలంలో రోజా తీరుతో ఆనంద నిలయంలో రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. హిందూ ధార్మిక క్షేత్రంలో ఎందుకీ పొలిటికల్ పంచులంటూ అందరూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా రాజకీయ ప్రకటనలు మాత్రం ఆగడం లేదు. ఇప్పటికైనా వీఐపీ భక్తులు తమ తీరు మార్చుకోవాలని కోరుతున్నారు సాధారణ భక్తులు. పవిత్రమైన క్షేత్రంలో రాజకీయ విమర్శలు సరికాదంటున్నారు. ఇప్పుడంతా జీఎస్టీ గురించి మెయిన్ టాపిక్ గా మారింది. జీఎస్టీ రావడం వల్ల అంత పాజిటివ్ గా ఉంటుంది, రేట్లు తగ్గిపోతాయి అనుకున్నాం. బట్ ఎక్కడో రేట్లు పెరిగి ఎక్కడో ఏదో భయం మొదలైంది. అవునా? ఎస్, నిజమే. ఇప్పుడు ఏకంగా హీరో కమల్ హాసన్ తన సినిమాల్లో నటించడమే మానేస్తానంటున్నారు. సినీ ఇండస్ట్రీపై 28% జీఎస్టీని ఆయన తీవ్రంగా ఖండించారు. 28% పన్ను విధిస్తే సినిమా రంగం నుంచి తప్పుకుంటారని హెచ్చరించారు. పన్ను భారాన్ని తగ్గించి ప్రాంతీయ సినిమాను ఆదుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు కమల్ హాసన్. అయితే ఒకే దేశం ఒకే పన్ను విధానాన్ని తాను స్వాగతిస్తానని చెప్పారు. సినీ రంగంపై 28% జీఎస్టీని విధించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు నటుడు కమల్ హాసన్. కేంద్ర ప్రభుత్వం వస్తుసేవ పన్నును దేశవ్యాప్తంగా జూలై 1 నుంచి అమలు చేయడానికి కసరత్తు చేస్తున్న సందర్భంలో కమల్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధిక పన్నుతో ప్రాంతీయ సినిమాలకు తీరని నష్టం జరుగుతుందని, కోలుకోలేని దెబ్బ తగులుతుందని ఆయన హెచ్చరించారు. సినిమా రంగంపై 28% జీఎస్టీని అమలు చేస్తే తాను నటన నుంచి తప్పుకుంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు కమల్. ఫిలిం ఇండస్ట్రీ ఇప్పటికే ప్రభుత్వానికి ఎన్నో పన్నులు చెల్లిస్తున్నట్టు తెలిపారు. కానీ ప్రభుత్వాల నుంచి సినీ ఇండస్ట్రీకి పెద్దగా ప్రోత్సాహం లభించడం లేదని విమర్శించారు. What we are trying to say is we are willing to pay tax, but make it affordable. You might say, you might frown and say, no, this we will not. Okay, I'm not talking on these people. If I can't afford it, I'll have to leave the business. I won't pay that tax. What do you mean? I mean, why would I work for the government? What is this, East India Company? Why would I continue working for the government? I work for myself and I will not. And it is not about any political party or any government. I'm talking about my sustenance. I was promised an easy life by when the Republic was formed. And it is not getting any easier. You're demanding more money. And what is your investment back into the industry? Very limited compared to the hoteliering industry. What has the government done? What has any government done? This is 50 years of rule by cinema people. సినిమా రంగాన్ని 28% పన్ను స్లాబ్ నుంచి తొలగించాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి కమల్ హాసన్ విజ్ఞప్తి చేశారు. 12 నుంచి 15% పన్ను ఉంటే పర్వాలేదన్నారు. ప్రాంతీయ చిత్రాలను బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలతో పోల్చి చూడరాదని అన్నారు కమల్. దేశవ్యాప్తంగా సినిమా టికెట్లపై ఒకే పన్ను విధానం సరికాదన్నారు.
సినిమా రంగంపై 28% పన్ను విధిస్తే ఇండస్ట్రీ సర్వనాశనమవుతుందని హెచ్చరించారు కమల్ హాసన్. తమిళ సినీ ప్రముఖులతో కలిసి ఆయన ఇండస్ట్రీ బాధలపై వివరించారు. అయితే ఒకే దేశం ఒకే పన్ను విధానాన్ని పూర్తిగా సమర్థిస్తానని తెలిపారు కమల్ హాసన్. దేవి, మధ్యకాలంలో దేశంలో ఏదైనా ఒక డిపార్ట్మెంట్ చాలా యాక్టివ్గా పనిచేస్తుందా అని చూస్తే అందులో ఫస్ట్ ప్లేస్లో ఐటీ శాఖ ఉంటుందేమో కదా. ఎగ్జాక్ట్లీ. ఎవరన్నా లావాదేవీలకు సంబంధించి ముఖ్యంగా నువ్వు కూడా చూసుకో, బట్ లిమిట్లో ఉండాలి ట్రాన్సాక్షన్స్ విషయంలో మాత్రం. ఎందుకంటే నల్ల కుబేర్లపై ఐటీ శాఖ డేగ కన్ను పెట్టింది. 2 లక్షలకు మించి నగదు లావాదేవీలు చేస్తున్న వారి వివరాలను సేకరించే పనిలో ఉన్నారు ఐటీ అధికారులు. వీరు వారని తేడా మాత్రం లేదు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై భారీ జరిమానాలు విధించేందుకు ఆదాయ పన్ను శాఖ సిద్ధమవుతోంది. దేశంలో ఇంకా చెలామణిలో ఉన్న నల్లధనాన్ని నియంత్రించడానికి ఐటీ శాఖ అనేక చర్యలు తీసుకుంటోంది. నగదు రహిత లావాదేవీలకు ప్రోత్సాహం కల్పించడానికి ప్లాన్ సిద్ధం చేశారు. 2 లక్షలకు మించి నగదు లావాదేవీలు జరిపితే కఠిన చర్యలు తీసుకోవాలని ఐటీ శాఖ నిర్ణయించింది. 2 లక్షలకు మించి నగదు లావాదేవీలకు పాల్పడితే అదే మొత్తాన్ని జరిమానా కింద చెల్లించాలి. ఇది ఐటీ శాఖ తాజా నిబంధన. పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు చేస్తున్న వారి వివరాలు వెల్లడించాలని ప్రజలకు ఐటీ శాఖ విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే దీనికి సంబంధించి పత్రికల్లో ప్రకటనలు కూడా విడుదల చేశారు. గత ఏప్రిల్ 1 నుంచి 2 లక్షలకు మించి నగదు లావాదేవీలపై కేంద్రం బ్యాన్ విధించింది. ఒకే రోజు భారీగా నగదు లావాదేవీలు చేయడంపై కూడా నిషేధం విధించారు. సెక్షన్ 269 STని ఉల్లంఘిస్తే 100% జరిమానా విధిస్తామని ఐటీ శాఖ హెచ్చరించింది. 2017 నుండి 2018 బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 3 లక్షలకు మించి నగదు లావాదేవీలపై నిషేధం విధిస్తామని తెలిపారు. కానీ ఫైనాన్స్ బిల్లులో ఆ లిమిట్ను 2 లక్షలకు తగ్గించారు. గత మార్చిలో ఈ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. అయితే ప్రభుత్వ చెల్లింపులకు, బ్యాంకింగ్ రంగానికి, పోస్టాఫీసుల్లో జమ, కోఆపరేటివ్ బ్యాంకుల్లో డబ్బు జమ చేస్తే ఈ నిబంధన వర్తించదని ఆదాయపు పన్ను శాఖ వివరణ ఇచ్చింది. గతేడాది నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించిన తర్వాత ప్రజల నుంచి తమకు చాలా సమాచారం అందిందని ఐటీ శాఖ తెలిపింది. ముఖ్యంగా రద్దయిన నోట్ల మార్పిడికి పాల్పడుతున్న వారి గురించి జనం నుంచే సమాచారం అందినట్టు తెలిపారు. నల్ల కుబేరులకు కేంద్రం ఆఖరి అవకాశాన్ని కూడా ఇచ్చింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద నల్లధనాన్ని కలిగి ఉన్న వాళ్లు తమ ఆదాయాన్ని బహిర్గతం చేసే అవకాశం కల్పించారు. 50% పన్ను చెల్లించి ఊరట పొందే ఛాన్స్ ఇచ్చారు. అయితే ఈ స్కీమ్కు పెద్దగా స్పందన రాలేదని కేంద్ర రెవెన్యూ శాఖ అధికారులు చెబుతున్నారు. కేవలం 5,000 కోట్ల నల్లధనం మాత్రమే బయటపడినట్టు వెల్లడించారు. బులెటిన్ ప్రత్యూష, అసలు సాధారణంగా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం 2 lakhs కనుక ఒకవేళ ట్రాన్సాక్షన్ ఉంటే ఐటీ వాళ్ళ కళ్ళల్లో పడతామని. కానీ మినిమం మనీ డ్రా చేసినా, డిపాజిట్ చేసినా కూడా బ్యాంకుల కళ్ళల్లో పడుతున్నాం. ఎస్, నిజమే. నోట్ల రద్దు తర్వాత జనంపై బ్యాంకుల ఛార్జీల వడ్డన మరింత పెరిగిపోయింది. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ SBI మరిన్ని సేవలపై ఛార్జీలను అమల్లోకి తెచ్చింది. SBI మొబైల్ బడ్డీ యాప్ యూజర్లతో పాటు ఆన్లైన్ నగదు లావాదేవీలపై ఛార్జీలను మరింత పెంచేశారు. దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ SBI మరిన్ని సేవలపై ఛార్జీలను అమల్లోకి తెచ్చింది. సాధారణ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాదారులు మెట్రో నగరాల్లో నెలకు 8 ATM లావాదేవీలు మాత్రమే చేసుకోవచ్చు. ఈ పరిమితి మించితే ఛార్జీల వడ్డన తప్పదు. ప్రతి లావాదేవీపై 20 రూపాయలు అదనంగా చెల్లించుకోవాలి. మెట్రో నగరాల్లో SBI ATMల్లో అయితే 5 లావాదేవీలతో పాటు ఇతర బ్యాంకుల ATMల్లో 3 విత్డ్రాలు చేసుకోవచ్చు. ఇక SBI మొబైల్ బడ్డీ యాప్ నుంచి ATMతో నగదు విత్డ్రా చేస్తే ఒక్కో లావాదేవీపై 25 చెల్లించాలి. ఈ యాప్ ద్వారా కార్డు లేకుండానే ATM నుంచి నగదును విత్డ్రా చేసుకోవచ్చు. మెట్రో నగరాలు మినహాయించి ఇతర ప్రాంతాల్లో నెలకు 10 ATM లావాదేవీలు ఉచితంగా చేసుకోవచ్చు. SBI ATMల్లో 5, ఇతర బ్యాంక్ ATMల్లో 5 లావాదేవీలు చేసుకునే వీలుంది. కొత్త నిబంధనల ప్రకారం అన్ని విభాగాల కస్టమర్లు ఆన్లైన్లో మనీ ట్రాన్స్ఫర్ చేస్తే ఛార్జీలు చెల్లించాల్సిందే. 1,00,000 వరకు సొమ్ము బదలాయింపుపై 5 రూపాయలు ప్లస్ సర్వీస్ ఛార్జ్ చెల్లించాలి. 1,00,000 నుంచి 2 లక్షల మనీ ట్రాన్స్ఫర్ పై 15 రూపాయలు ప్లస్ సర్వీస్ ట్యాక్స్ చెల్లించాలి. 2 లక్షల నుంచి 5 లక్షల బదిలీపై 25 రూపాయలు ప్లస్ సేవా పన్ను చెల్లించాలి. చెక్కుల కోసం కూడా రుసుము చెల్లించాలి. 10 చెక్కులతో కూడిన బుక్ కోసం 30 రూపాయలు ప్లస్ సర్వీస్ ట్యాక్స్, 25 చెక్కుల కోసం 75 రూపాయలు ప్లస్ సర్వీస్ ట్యాక్స్, 50 చెక్కుల కోసం 150 రూపాయలతో పాటు సర్వీస్ ట్యాక్స్ చెల్లించాలి. 20 లేదా 500 కంటే ఎక్కువ విలువైన చిరిగిపోయిన నోట్లను బదలాయించేందుకు ప్రతి నోటుకు 2 రూపాయలతో పాటు సర్వీస్ ట్యాక్స్ చెల్లించాలి.
దేవి, కాశ్మీర్లో సిచ్యువేషన్ ఇంకా కంట్రోల్లోకి వచ్చినట్టుగా లేదు కదా? ఎస్, ఇంకా అలా కంటిన్యూ అవుతూనే ఉంది. కాశ్మీర్లో ఆర్మీకి కొత్త సవాల్ ఎదురైంది. పక్కలో బల్లెంలా తయారయ్యారు శత్రువులు. ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఈ సైబర్ టెర్రరిస్టులు తమ లక్ష్యాలపై దాడులు చేస్తున్నారు. ఈ జిహాదీల కారణంగా కాశ్మీర్లో అల్లర్లు మరింత పెరిగాయని సైన్యం ఆందోళనలో ఉంది. కాశ్మీర్లో కొత్త తరహా ఉగ్రవాదం హడలెత్తిస్తున్న సైబర్ టెర్రరిస్టులు. బెడ్రూమ్ జిహాదీలతో పెను ప్రమాదం. అల్లర్లకు వీళ్లే కారణమంటున్న ఆర్మీ. జమ్మూ కాశ్మీర్లో సైన్యం ఇప్పటి వరకు ఉగ్రవాదులను బుల్లెట్లతో, తుపాకులతో మాత్రమే ఎదుర్కొంది. కానీ ఇప్పుడు కొత్త సవాళ్లను ఆర్మీ ఫేస్ చేస్తోంది. టెర్రరిస్టులు తమ వ్యూహాన్ని మార్చారు. ఇళ్ల నుంచి బయటకు రాకుండానే పుకార్లు సోషల్ మీడియా ద్వారా వ్యాపింపజేస్తూ జనాన్ని రెచ్చగొడుతున్నారు. కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లే బెడ్రూమ్ జిహాదీల ఆయుధాలు. కనిపించే శత్రువును సులభంగా ఎదుర్కోవచ్చు, కానీ వీళ్లను అదుపు చేయడం మాత్రం చాలా కష్టమైన పని అని అంటున్నారు ఆర్మీ అధికారులు. ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్న అమర్నాథ్ యాత్ర భద్రతపై తీవ్ర ఆందోళనలో ఉన్నారు ఆర్మీ అధికారులు. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాను ఆయుధంగా మలుచుకున్న ఉగ్రవాదులు యువతను రెచ్చగొడుతున్నారు. అల్లర్లను రెచ్చగొట్టి అమర్నాథ్ యాత్రను అడ్డుకోవడానికి ఉగ్రవాదులు కుట్ర పన్నినట్టు గుర్తించారు. అల్లర్లను రెచ్చగొట్టడానికి కాశ్మీర్ నుంచే కాదు, ఢిల్లీతో పాటు విదేశాల నుంచి కూడా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కాశ్మీరీ పండిట్ వర్గానికి చెందిన కానిస్టేబుల్ హత్య సంచలనం రేపింది. తొలుత అతడిని ఉగ్రవాదులే కిడ్నాప్ చేసి చంపారని ప్రచారం జరిగింది. అయితే సిట్ దర్యాప్తులో అతడిని తోటి కానిస్టేబులే హత్య చేసినట్టు దర్యాప్తులో తేలింది. తరచుగా సోషల్ మీడియాపై ఆంక్షలు విధిస్తున్నారు. అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రావడం లేదు. 22 వెబ్సైట్లను ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన దినపత్రికలో వచ్చిన వార్తల విశ్లేషణ చూద్దాం. తెలంగాణ పేపర్స్ సంబంధించి నేను వార్తలు అందిస్తాను, అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించి దేవి అందిస్తారు. దేవి, ముందుగా ఈనాడు దినపత్రిక విషయానికి వద్దాం. ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తున్న శీర్షిక ప్రగతి ప్రతిజ్ఞ అనేది కనిపిస్తోంది. ఇక్కడ రాష్ట్ర పునర్నిర్మాణానికి ఎలా పునరంకితం అవ్వాలి, మా నవనిర్మాణ దీక్షలో భాగంగా అందరి చేత ప్రతిజ్ఞ చేయిస్తున్న ఒక ఫోటోని ప్రచురించి ఈ వార్తను మెయిన్ గా హైలైట్ చేసింది ఈనాడు దినపత్రిక. ఇక గాలి కొదిలేశారనే ఒక ఐటమ్ తో, ఒక శీర్షికతో మనకి ఇంకొక వార్త కనిపిస్తోంది. వాతావరణానికి ట్రంప్ తూట్లు పొడిచారనే ఒక సారాంశం వచ్చే విధంగా ఈ వార్తను ప్రచురించారు. ఇక్కడ భారత్ ఇన్ అండ్ అమెరికా అవుట్ అవడంతో పూర్తిగా ప్యారిస్ కి సంబంధించిన ఒప్పందంపై ఈ వార్తను ప్రచురించింది. ఇక మనం ఆంధ్రజ్యోతి విషయానికి వద్దాం. ఆంధ్రజ్యోతిలో కూడా ప్రధానంగా కనిపిస్తున్న వార్త నవనిర్మాణ దీక్షకు సంబంధించింది. ఇక్కడ మనకి కుట్రదారులంతా అసూయ పడేలా అన్న ఒక మెయిన్ హెడ్లైన్ తో ఆంధ్రజ్యోతి దినపత్రిక వార్తను ప్రచురించింది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, అద్భుత అమరావతిని నిర్మిస్తానంటూ బాబు ప్రతిజ్ఞ చేసిన తీరుకు సంబంధించిన వార్త ఇక్కడ కనిపిస్తుంది. ఇక కొలువుకు వేళ అయిన ఒక మరొక శీర్షిక కనిపిస్తోంది. ఇక్కడ గ్రూప్స్ కు సంబంధించి వాళ్ళకి ఒక గుడ్ న్యూస్. గ్రూప్ 1, 2, 3లతో పాటు ఈసారి గ్రూప్ 4కి కూడా ఇక్కడ పూర్తిగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసినట్టుగా 40 కొత్త నోటిఫికేషన్లు జూలై, ఆగస్టు నెలలో రాబోతున్నట్టుగా ఈ వార్తను ప్రచురించింది. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వద్దాం. సాక్షిలో కూడా ప్రధాన వార్త నవనిర్మాణ దీక్షకు సంబంధించి, కానీ ఇక్కడ పూర్తిగా విమర్శనాస్త్రంగా ఉంది. అవన్నీ రాకపోవచ్చు, 17 లక్షల కోట్లు అవన్నీ రాకపోవచ్చు. ఎంఓఏలపై నవనిర్మాణ దీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు దీక్ష చేయిస్తున్న సమయంలో పూర్తిగా ఖాళీగా ఉన్నాయి కుర్చీలు, అంటే జనం లేక వెలవెలబోయింది అనే ఒక మీనింగ్ వచ్చే విధంగా ఈ వార్తను ప్రచురించింది సాక్షి దినపత్రిక. ఇక పారిస్ భారత్ కే అనుకూలం అనే ఒక శీర్షికతో కనిపిస్తోంది. ఇక్కడ కూడా సేమ్ ట్రంప్ అవుట్ అవ్వడం, భారత్ ఇన్ అవ్వడం సంబంధించి వాతావరణానికి సంబంధించి ఈ వార్తను ప్రచురించింది. ఇవి మనకి ఏపీ దినపత్రికల్లో ప్రధానంగా కనిపిస్తున్న వార్తలు. ఇక తెలంగాణ దినపత్రిక విషయానికి వద్దాం. ఇక తెలంగాణ దినపత్రికల్లో అన్నిట్లో కూడా ప్రధానంగా అవతరణ వేడుకలకు సంబంధించిన వార్తల్ని మనం ప్రధానంగా చూస్తున్నాం. ముందుగా నమస్తే తెలంగాణ విషయానికి వస్తే, శ్రేయోరాజ్యంగా తెలంగాణ, ఆర్థిక వృద్ధి రేట్లో తెలంగాణ దేశంలోని అగ్రగామిగా ఉందని రాష్ట్ర తృతీయ అవతరణ ఉత్సవాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రసంగానికి సంబంధించిన వార్త ప్రధానంగా చూస్తున్నాం. ఇక బాబు మళ్లీ ఏడ్చాడు. తెలంగాణ ఏర్పాటై 3 ఏళ్లు గడిచిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏడుపు ఏమాత్రం తగ్గలేదని, ఇప్పటికీ కూడా తెలంగాణపై విషం చిమ్ముతున్నారు అనే ఒక వార్తను ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక నవ తెలంగాణ విషయానికి వస్తే, అన్నార్థులు అనాథలు ఉండని తెలంగాణను సాధిద్దాం, మహాకవి స్వప్నించిన శ్రేయరాజ్యంగా తెలంగాణను తీర్చిదిద్దుతామంటూ నిన్న అవతరణ వేడుకల్లో ముఖ్యమంత్రి చేసిన ప్రసంగానికి సంబంధించిన వార్త ప్రధానంగా చూస్తున్నాం. ఇక తెచ్చుకున్న తెలంగాణ దొంగల పాలైపోయిందంటూ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మరొక వార్త చూస్తున్నాం. అలాగే కాళోజీ మాటలను ఒకసారి ఆయన సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ప్రాంతం వారు మోసం చేస్తే ప్రాంతంలోనే పాతరేస్తామంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న వార్తను మనం చూస్తున్నాం. ఇక గ్రూప్ 2 ఫలితాలపై నిరుద్యోగులు కోర్టుకు వెళ్లేందుకు ఆలోచనలు చేస్తున్నారు. దీనికి
సంబంధించి న్యాయ నిపుణులతో సంప్రదింపులు కూడా చేస్తూ ఉన్నారు. ఇక వార్త విషయానికి వస్తే ఇందులో కూడా ప్రధానంగా మనం అవతరణ వేడుకలకు సంబంధించిన వార్తే మనం చూస్తున్నాం. ఇక 1,00,000 మందికి పైగా ఒంటరి మహిళలకు రేపటి నుంచి రాష్ట్రమంతటా కూడా నెలకు 1,000 రూపాయల భృతి ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఇక వీఆర్ఏల గౌరవ వేతనం 10,500కు పెంచారన్నట్టుగా మరొక వార్త చూస్తున్నాం. ఇక నేటి నుంచి కేసీఆర్ కిట్ల పంపిణీ పేట్లబురుజు ఆసుపత్రిలో ముఖ్యమంత్రి ప్రారంభించబోతున్నారు. ఇవి తెలంగాణ పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు.